ఈ ఇల్లు మీదేనా, సొంతమేనా? మీదేనా? మీరు ఏదైనా పని అది చేసుకోగలుగుతారా? పని మీ అంతటి మీరుగా ఏదైనా పని చేసుకోగలుగుతారా? ఏదన్నా చేసుకోవాలనుకుంటా. అలా కదమ్మా, మీ ఇంటి పని మీరు చేసుకోగలుగుతారా? చేసుకుంటాం మామూలుగా. చేతుల మీద పని అంటే మామూలుగా వంట అది చేసుకుంటారు కదా? చేసుకుంటారు. ఏం వంట చేశారు ఈరోజు? ఏం వంట చేశారు? పప్పుచారా. అయిపోయిందా భోజనం? తిన్నారా? తిన్నారా లేదా? తిన్నారా? మీ నాన్నగారు ఉన్నారా? చనిపోయారు. ఎన్నాళ్ళైంది? 9 నెలలు అయింది. ఈ మధ్య చనిపోయారా? 9 నెలలు అయింది. ఏం చేసేవాళ్ళు మీ డాడీ ఉన్నప్పుడు? వ్యవసాయం చేసి. ఉందా వ్యవసాయం? ఉందా మీకు? లేదు. భూమి లేదు. భూమి లేదు. కూలి పనికి వెళ్తూ ఉండేవాళ్ళు అంతేనా? మీ అమ్మ నాన్నకి ఒక్కటివే కూతురువా? ఇంకెవరైనా ఉన్నారు? నలుగురు కూతురులా? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ వేరే ఊరికి ఇచ్చేసి. పెళ్ళిళ్ళు అయినాయా? అయ్యాయా? పిల్లలు ఉన్నారా వాళ్ళకి? ఉన్నారా? వస్తారా ఎప్పుడైనా ఇక్కడికి? ఎప్పుడన్నా వచ్చి వెళ్తారు. మిమ్మల్ని ఏమైనా వాళ్ళు వచ్చినప్పుడు ఏమైనా చూసుకుంటారా? అక్కలు వాళ్ళు వచ్చినప్పుడు? వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు. వస్తారులే, వెళ్ళిపోతారు. ఎందుకు పెళ్ళిళ్ళు అయినాయి కదా, ఇక్కడ ఉండాలంటే ఉండరు కదా ఎవరైనా. మామూలుగా వచ్చినప్పుడు చూస్తూ ఉంటారా మిమ్మల్ని? ఏమన్నా చూసుకుంటారా? ఎవరు? ముగ్గురు ఉన్నారు కదా, అక్కలు కదా? అక్కలు ఒక అక్క. ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయా? ఇద్దరు చెల్లెళ్ళకి, ఒక ఆమెకి 2 కొడుకులు, ఒక ఆమె గలరు, ఇంకా పిల్లలు. మీకు ఫంక్షన్ వస్తుందమ్మా? ఎంత వస్తుంది? 1500 వస్తుందా? ఇప్పుడు ఫంక్షన్ పెరుగుతుంది కదా, పెరిగిందా? ఇంకా లేదు. 1500 వస్తుందా? అమ్మందా ఇంట్లో? పిల్లతో ఏం పేరు? అమ్మ పేరు? బాగమ్మ. అమ్మ రామ్మా, ఉన్నావా లోపలదా? మీ పేరేంటమ్మా? బాగమ్మ. మీ ఆయన చనిపోయి ఎన్నాళ్ళైంది? 8 నెలలు. 9 నెలలు. మీకు వస్తుందమ్మా ఫంక్షన్? 3-4 నెలలు రాలేదు. మామూలుగా చచ్చిపోయినాక రాలేదు. ఆయనకు వస్తుంది. మీ ఆయనకి వచ్చేదా? నీకు వస్తుందా? ఇక 2-3 నెలలు రాబట్టి వస్తుందా? ఓకే ఓకే. ఇల్లంతా మీదేనా? మాదే. లోపల వేరే వాళ్ళు ఎవరు ఉన్నట్టున్నారు? మా తమ్ముడు కాలు చేయి పడిపోయింది. మీ తమ్ముడు ఉన్నాడా? ఉండడు. ఈడ పోతాడు రేపుటెల్లుండి. మీరిద్దరే ఉంటారు. కూలి పనికి ఏమైనా వెళ్తూ ఉంటారా? ఇక అతనే కాడికి పోతాం. మరి కూలి లేకపోతే చేయడం లేదు, ఏం లేదు. కూలి బతుకుడు. ఇక కూలి చేస్తే బతుకుడు, ఇక లేకపోతే ఇంటికాడ ఉంటే ఇంకేం బతుకుడు. కూలి చేయడం లేదు, ఏం లేదు. ఒట్టిగా ఎట్లా బతకాలి ఇద్దరం? మరి దీనికి 1500 వస్తున్నాయి కదా, నీకు ఫంక్షన్ వస్తుంది కదా, సరిపోతుందా నెలకి? సరిపోతారు. ఇట్లనే సిట్టిలల్లో ఒట్టిలల్లో ఉన్నాము. సిట్టిలల్లో గిట్టిలల్లో లేమా? ఇక సరిపోతారు కూలి చేస్తే. చిట్లు కట్టుకుంటున్నారా? చిట్లు అంటే అవే కదా, నెల డబ్బులు కడతారు. అవేనా? ఎంత కడుతున్నావు అమ్మ నెలకి? 1600. 1600. ఈఎంఐకి 1500 వస్తుంది. మీకు 1000 రూపాయలు వస్తుంది. 1600 మీకు ఎలా వస్తున్నాయి డబ్బులు? అప్పులు చేసి మా అమ్మగడు కూడా మస్తు వంటిండు. అప్పులు చేసి ఇక ఇల్లు కట్టి మస్తు అప్పు చేసిండు. అప్పులు కడుతున్నాం. అప్పులు చిట్టి 1600 కడుతున్నారంటారా? అప్పు కడుతున్నారా? అప్పు కడుతున్నారు, చిట్టి కాదు. మాత కూడా ఆయన మాలాస బాకీ కూడా చేసిపోయిండు. ఏం చేయాలి? పండిండు, చనిపోయిండు. మీ ఆయన అప్పు చేశారా? మరిగా పండిండు అప్పు కాదా? పండిండు అంటే హెల్త్ బాగోలేక పడిపోయాడు. అటాక్ లేక ఇక మస్తు తిరిగినాం కానీ తక్కువ కాక. అప్పుడు మీ ఆయనకి ఒంట్లో బాగోలేక హార్ట్ అటాక్ లాగా వస్తే అప్పుడు అప్పు చేశారు. అది కడుతున్నారు నెల 1600. అంతేనా? ఎంత తీసుకున్నారు అప్పు? తీసుకున్నాము 50,000. 50,000 అప్పు తీసుకున్నారా? నెలకు 1600 కడుతున్నారు. ఆమె పేరు మీద కూడా 50,000 తీసుకున్నాం. ఎందుకు ఈమె పేరు మీద?
ఇక ఇట్లనే ఇక సరిపోక బాకలు చేసుకోరు. అప్పులు అంటే కూర్చొని తింటే దవాఖానలలో పెడితే అవుతుందా? మీకేం చూసి ఇచ్చారు అప్పు? ఇక డాక్టర్ గ్రూపులా, డ్వాక్రా గ్రూపులా? మరి డ్వాక్రా ద్వారా తీసుకుంటారు. ఓకే, మహిళలకి లోన్లు వస్తాయి కదా. ఓకే ఓకే, అవునులే. ప్రెసిడెంట్ గారు రండి ఒకసారి. వీళ్ళ ఆయన ఎలా చనిపోయారు? యాక్చువల్గా హెల్త్ ప్రాబ్లం ఉంది ఆయనకు ఒక 5-6 ఇయర్స్ నుంచి. ఇక వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ మేడం. అంటే వాళ్ళకు భూమి అసలే ఉండదు. యాక్చువల్గా భూమి ఉంటుంది కదా, ఊళ్ళో విలేజ్ ఉన్న వాళ్ళకు 1/2 ఎకరనో 1/2 ఎకరనో ఉంటుంది. వీళ్ళకి ఎలాంటి భూమి లేదు. వాళ్ళు ఓన్లీ కూలి పని, లేబర్ పని చేసుకొని బతుకురు. ఈమె ఫిజికల్ హ్యాండ్ కాబట్టి మొత్తం 100% ఇన్సూరెన్స్. కాళ్ళు అసలు లేవు, నడవడానికి రాదు, ఫిజికల్ హ్యాండ్ కాబట్టి. ఇక ఆటో ప్రాబ్లం వల్ల ఇంచుమించు 5 ఇయర్స్ నుంచి ఆయన హెల్త్ బాగాలేక సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయాడు. చనిపోయాక వీళ్ళకు అబ్బాయిలు ఎవరు లేరు, టోటల్ అమ్మాయిలు 4 ఆరు మీద 4 ఆల్రెడీ 3 పెళ్ళి అయింది. యాక్చువల్గా ఈమె కన్నా చిన్నోళ్ళకి పెళ్ళి అయింది. ఈమె ఎందుకు కాదంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఫిజికల్ హ్యాండ్ కాబట్టి. ఫైనాన్షియల్ అయితే చాలా ప్రాబ్లం ఉంది మేడం మనకు. ఏం చేసినా పిల్లది ఇప్పుడు ఉన్నంతసేపు తల్లి కాబట్టి చూస్తున్నది. తల్లి లేకపోతే ఏం లేదు. ఆమె కూడా చాలా అవుతుంది, ఏజీ పిలవలేదు, కూలి పోతేనే ఇది ఉంటుంది. మరి ఊర్లో కొంతమంది పెద్ద మనుషులుగా మీరు ఉన్నారు కాబట్టి మీరే వీళ్ళకి ఏదైనా మంచి లైఫ్ని సెట్ చేయాలి. తప్పకుండా మేడం. ఎలాంటి ఏమన్నా సోర్సులు మాకు ఎలాంటి ఉపాధులు ఏమన్నా వచ్చినాకో మేము 100% చేస్తాం. ఇప్పుడు మొన్ననే కదా కలిసింది, రీసెంట్లీ 1 month కాలేదు ఇంకా మేము ప్రెసిడెంట్. లాస్ట్ మంత్ 25th, అంటే ఈ మంత్ 2వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినాం. అట్లా ఇంకా 10 days అయింది అనుకో మేము అధికారంలోకి వచ్చి. పర్వాలేదు, ఏమైనా కొంచెం ఇంకా కిరాణా కిల్లి షాపులో అంటే ఏదో షాప్ ఉంటుంది కదా, అట్లాంటివి వీళ్ళు చేసుకోగలుగుతారు అనుకుంటున్నాను నేనైతే. షాప్ పెడితే మేబీ ఉంటుంది మేడం, చేసుకుంటారు. ఏదైనా చూపెడితే చేసుకుంటారు. అంటే ఊర్లోకి అంటే వచ్చి సామాన్లు ఇచ్చే వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటారు? ఈవిడ వెళ్ళలేదు కదా, ఈవిడ దగ్గరికి వచ్చి వాళ్ళు వస్తారు మేడం. హోల్సేల్ షాప్ వాళ్ళు తీసుకొస్తారు. ఇప్పుడు షాప్ ఎక్కడ పెట్టించాం అనుకో, సపోజ్ లేకుండా ఆటోలో తెస్తారు. సదుపాయం అయితే సదుపాయం ఉంటే, ఎందుకంటే ఇవిడ వెళ్ళలేరు. ఇప్పుడు మనం పెట్టించేసి ఫస్ట్ టైం పెట్టించేసినా మళ్ళీ ఇవిడ వెళ్ళి తెచ్చుకోవాలంటే అది వేస్ట్ అవుతుంది కదా. ఊర్లో మరి గిరాకీ కుదురుతుందా అట్లా షాప్ పెడితే? ఊర్లో గిరాకీ అంటే మేడం చూడండి 3 షాపులు నడుస్తుంది మేడం. ఏదో ఒకటి పెడితే నడుస్తుంది. ఏది పెడితే బాగుంటుందమ్మా? నీకేమైనా ఐడియా ఉందా? నువ్వు బ్రతకడానికి నువ్వేం చేసుకోగలుగుతావు? షాప్. అదే ఏ షాపు? షాపే, ఏ షాపు? నువ్వేం చేయగలుగుతావు? మామూలుగా అంటే ఏదన్నా ఇట్లా సామాన్లు తెచ్చుకొని ఇట్లా పెట్టుకున్నాను ఆలోచన. చిన్న చిన్నవి అంటే అదే అలా చెప్తే అర్థం కాదు మాకు. చిన్న చిన్నవి అంటే నువ్వేమనుకుంటున్నావు? చిన్న చిన్నవి డబ్బా లేక పెట్టు. డబ్బాలా? ఏ డబ్బాలు? డబ్బాలు ఏం పెడతావు? కూరగాయలు పెడతావా, లేక బట్టలు పెడతావా, ఏంటి? కిరాణా సామాన్లు పెడతావా? కిరాణా సామాన్లు ఇక్కడ నీకు నడుస్తుందా? ఇక్కడ మామూలుగా అంటే లేవు కదా, ఇక్కడ ఈ కాలనీ లేదు, ఇక్కడ లేవు. మీరు అటు సైడ్ ఉన్నది, ఈ కాలనీకి లేదు, ఇక్కడ లేవు అన్నట్టు. ఇక్కడ ఎక్కడ పెట్టుకోవడానికి నీకు బాగుంటుంది? మీ ఇంటి దగ్గర పెట్టుకుంటావా, లేకపోతే చర్చి? ఆ డబ్బానా ఏదో అన్నారు కదా, ఏంటది? అంటే అవన్నీ కిరాణం సామాన్లు పెట్టుకునే ఒక డబ్బా లాగా ఉంటుంది. ఇప్పుడు ఇల్లు ఉంటుంది కదా మేడం, మనం ఏమైనా సెటర్ అంటాం కదా, ఆ సెటర్ లాంటిది డబ్బా అంటుంది. లేదా ఇప్పుడు షాప్ లాంటిదే, చెక్కతో మరి మేము ఏమైనా కొంత సాయం చేస్తాం. మీ గ్రామస్తులందరూ కలిసి మీరు మాకు ఈ అమ్మాయికి ఏమైనా సాయం చేస్తారా? గ్రామం తరపున మీరు ఏమైనా చేస్తానంటే నేను కూడా కొంచెం ముందుకు వస్తాను. నా వంతుకి ఏదైనా కొంత ఇస్తాను, మొత్తం ఇవ్వాలని. ఎందుకంటే మేము కూడా ఉద్యోగాలు చేసుకుని ఇలాంటి వాళ్ళకి ఏదైనా కొంత హెల్ప్ చేద్దామని ముందుకు వస్తున్నాం అనమాట. సో మీరు హెల్ప్ చేస్తారు గ్రామ తరపున అంటే ఎంతో కొంత డొనేషన్ అందరం వేసుకొని వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేద్దాం. దానికి మీరు రెడీ అంటే మళ్ళీ మీరు రమ్మన్న రోజు నేను మళ్ళీ వచ్చి వీడికి షాప్ ఏదైనా పెట్టి ఒక ఆధారం చూపిద్దాం. అంత మొత్తం మీరే ఇవ్వండి అంటే మీరే ఇవ్వలేరు, మేము కూడా ఇవ్వలేము కదా. సో అలాగే ఏదైనా తల ఇంత షేర్ చేసుకుంటే ఇంత పెద్ద అమౌంట్ అవుతుంది. ఆమెకి ఏమన్నా అవసరానికి వస్తుంది, ఏమన్నా పెట్టాలంటే కానీ బాగుంటుంది. మనం నడిపించుకుంటావా? మరి నీకు కిరాణా షాప్ పెట్టిస్తే నడిపిస్తావా? చూద్దాం, మరి చిన్న ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? ఎలాగో ఇద్దరికి పాపం మగదిక్కు అనేది ఏమీ లేదు, సోర్స్ లేదు కాబట్టి ఇంకా
వచ్చే ఫంక్షన్ అన్న 1500 మా ఈవిడికి ఒక 1000 వచ్చినా కానీ వాళ్ళ మందుల ఖర్చులు అవి ఇవి భోజనం మేడం హెల్త్ ఖరాబ్ అయింది అనుకో 2,000 అంటే హాస్పిటల్ పోతే 1 అవర్లో అయిపోతుంది. నెల సార్ చిన్న గుట్ట ఇవ్వలేదు దవాఖానకు పోదామని చింటి గుట్ట దీనికి వచ్చింది. డబ్బు లేక ఏం చేయాలి? దవాఖానకి ఇప్పుడు బాగా తినాలి. ఈ పరిస్థితి ఇట్లున్నది, ఏం చేయాలి? అమ్మ బియ్యం ఉన్నాయా ఇప్పుడు మీకు ఇంట్లో? గోదాం వచ్చింది. గోదాం అంటే రేషన్ డిపో నుంచి వచ్చినాయి. ఎన్ని కిలోలు వస్తాయి మీకు? 35 కిలోలు. ఇద్దరికి కలిపా ఒక్కొక్కరికి? ఇద్దరికి కలిపి. పూర్ పీపుల్ కి ఏం చేస్తారంటే 35 కేజీస్ ఎక్స్ట్రా. ఇప్పుడు మామూలుగా అయితే గవర్నమెంట్ ఇచ్చేది ఫర్ క్యాండిడేట్ 6 కేజీస్. అవునవును. వీళ్ళు బీదలు కాబట్టి 35 కేజీస్. పేద ఉన్న వాళ్ళకు చాలా మందికి వస్తలే ఊళ్ళో చూడండి మరి. ఇప్పుడే మాది పంచాయతీ కొత్తగా అయింది అన్నమాట. అదేలే కొత్త గ్రామ పంచాయతీ. సరే నెలకి ఎంత అవుతుంది అలాగా రేషన్ ఖర్చు? నెల విడిపించుకోవడానికి రైస్ షుగర్ అవన్నీ వస్తాయి కదా? రైస్ ఒకటి వస్తాయి. రైస్ ఒకటేనా? కిరోసిన్ ఎప్పుడో ఒకసారి 3 నెలలకు 4 లీటర్స్ వస్తాయి. అది 1 లీటర్లు ఒక ఫ్యామిలీకి 2 లీటర్స్ వస్తారు. ప్రతి నెల మామూలుగా వస్తుందేమో ఒకటే వస్తాయి ప్రతి నెల. లేవు. సరే ఇప్పుడు రేషన్ ఇస్తాను వండుకుంటారు కదా మా కిరణ్ వెళ్ళండి. తింటావుగా రేషను. మీరు ఆ బియ్యం కొద్ది రోజులు ఆపేసి ఈ బియ్యం తినండి, ఓకేనా? బియ్యం ఇంకా ఎవరైనా మీకన్నా పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే అవి తెచ్చుకుంటే వేస్ట్ అవుతుంది మీకు. మా సంతోషమేనా? సంతోషం అమ్మా. ఇగో బీద వాళ్ళకి చేసిన సంతోషం అనిపించదా? సాయం చేసినంత. ఇక మా చీర తీసుకో, నీకే. నువ్వు డబ్బులు తీసుకో. నువ్వంటే అమ్మకు కూడా ఇవ్వు. అదే అంటే చూసుకోండి ఖర్చులకి వాటికి. సార్ మరి మీరైతే మాకు మాట ఇస్తారు కదా, వీళ్ళకి ఏదో ఒకటి చేద్దాం. మీరు 4 రోజుల తర్వాత మీరు నన్ను ఏర్పాటు చేసినా నేను వస్తాను. ఫస్ట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ హెల్ప్ జీవితాంతం గుర్తుంచుకుంటారు మిమ్మల్ని. 5 సంవత్సరాలకు మీరే ప్రెసిడెంట్ అవ్వాలి ఫస్ట్ చేసిన హెల్ప్తో. జీవితాంతం ఆవిడ రోడ్డు మీద కనిపించినప్పుడల్లా ఈ షాపు పలానా ప్రెసిడెంట్ గారు టీం అందరూ కలిసి పెట్టారన్న కృతజ్ఞత మొత్తం ఊరంతా చెప్పుకోవాలి. చేస్తే ఇలా ఉండాలి ప్రెసిడెంట్లు అని చెప్పేసి అన్నట్టుగా. అంజమ్మా సంతోషమేనా? షాప్ పెడితే మరి జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక నెల రోజులు ఆగిన తర్వాతైనా నీకు ఒక షాప్ అనేది, ఎందుకంటే అనుకున్న అంటే నవ్వదు, అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి కాబట్టి టైం పడుతుంది. సరేనా? ఈ లోపు తినడానికి వరకు అయితే మీరు కొంచెం చూసుకోండి, ఓకేనా? ఒక 1 మంత్ ఆగిన తర్వాత మీరు మీ ఫంక్షన్లు ఎలాగో పక్కన పెట్టేసినా కనీసం ఏదో మీకు కనీసం మానసికంగా ఇట్లా ఇంట్లోనే వాళ్ళు ఒకరి మొహం చూసుకోకుండా అలా బయటికి వెళ్ళి వచ్చినా కానీ మీరు కొంచెం బాగుంటారు. ఒంటరిగా మాకేమీ లేదు అన్న ఫీలింగ్ అనేది కొంచెం దూరం చేసిన వాళ్ళం అవుతాం అందరం కలిసి. మరి వెళ్ళరానా మరి? ఎవరు లేరన్నారని నేను బాధపడ్డా. ఒక నెల రోజులు నాకు టైం ఇవ్వు. ఈ 4 రోజులకి మీకైతే నేను అన్నీ చూశాను కదా, ఈ 4 రోజులు అయితే మీరు బాగా తినండి. ఇకపై మీకు ఏ ప్రాబ్లం అయితే రాదు, ఓకేనా? నెలకి మీకు వచ్చే రేంజ్తో పాటు వేరే ఏదైనా ఆధారం చేస్తాను, అందుకోసమే వచ్చాను. ఏమ్మా రాడు మాకు, ఓకేనా? బాయ్.